ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది చూస్తూ ఉంటే ఉన్నవాళ్ళకి ఒకలాగా, లేనివాళ్ళకి ఒకలాగా, లేడీస్కి ఒకలాగా, జెంట్స్కి ఒకలాగా, ఇట్లా రకరకాలుగా ఉంది. అసలు ఏందో అగ్ని పరీక్ష ఏందో పిలవడం. మన ఉప్పల బాలుకి అన్నకి మనోడు ఉప్పల బాలు మనలో ఒకడు. అలాంటిది ఉప్పల బాలుకి ఎంత అన్యాయం జరిగింది చెప్పండి. ఏందండి ఆ మాటలు? నువ్వు ఎవరు అనడం, నువ్వు ఆడలేదో మగ ట్రాన్స్ అనడం ఎంత దారుణం అంటే ఈ మాటలు. ఎందుకంటే ఇప్పుడు అగ్ని పరీక్షలో పోయే ముందు ఫామ్ చూసి అవన్నీ రాసి ఫిలప్ చేసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి పోతున్నారు. తెలిసి కూడా మాట్లాడుతున్నారు కావాలని. అంటే ఏమని అర్థం? ఇదంతా ప్లాన్ చేస్తున్నారు టీఆర్పీకి, రేటింగ్ కోసం ప్లాన్ ఇదంతా. కాబట్టి ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు ఇది. కాబట్టి దయచేసి వాళ్ళు ఈ అగ్ని పరీక్ష అని చెప్పి పేదవాళ్ళని పట్టుకొని పిండేస్తున్నారు, పేదవాళ్ళ ప్రాణాలు తోడేస్తున్నారు అంతే. కానీ కొంతమంది ఈమె రాజకుమారి అని ఆమె అందుకు సెలెక్ట్ అయిందట, హ్యాపీ. అలాగే ఆమె ఎవరు ఝాన్సీ, ఆమె సింగరు, వ్యవసాయం రైతు బిడ్డ. ఆమె వ్యవసాయం చేస్తా పోతుంది, ఆమెను కూడా సెలెక్ట్ చేశారంట. అది కూడా ఆనందమే, అది కూడా హ్యాపీగానే ఉంది. సరే మొత్తానికి దయచేసి అగ్ని పరీక్షలు చెప్పాల్సిందిలా ఒకటే, అగ్ని పరీక్షలో వాళ్ళు చేయాల్సిందిలా ఒకటే. నీ జీతం ఎంత, నీకు డబ్బులు ఎంత ఉన్నాయి అయ్యేం అడగకుండా నీలో టాలెంట్ ఎంత, నీలో ఏముంది చూపి ఉండాలి. అంతేగాని ఎంతసేపు డబ్బులు ఎంత, నువ్వు ఎంత సంపాదిస్తూ ఉన్నారు అదైతే చాలా బాధగా ఉంటుంది. దయచేసి అలా మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే ఎంతోమంది భారీగా ఆ అగ్ని పరీక్ష కోసం బిగ్ బాస్ మీద ఆశలు ఉంటాయి, ఎంతోమందికి బాధలు, ఎంతోమంది దానికోసం పాపం నిరాహార దీక్షలు కొన్ని ప్రయత్నాలు చేశారు చాలామంది. కాబట్టి అదే ఏందో ఎక్కడ పోయాడు ఏందో పాపం, అదే నాకు కూడా తెలియదు. అన్నపురుషుడిగా ఉంటాడు. బిగ్ బాస్ లో అగ్ని పరీక్ష అంటే అలాగే ఉంటది, మేము ఎలా క్వశ్చన్లు అడుగుతాం అంటే నీకు వీడియోల కింద కామెంట్ల దగ్గర తీసుకునే మేము అడుగుతాం. ఓకే, ఒకవేళ నీకు అవన్నీ ఓకే అనిపిస్తేనే రా, కాకపోతే రామాకండి అగ్ని పరీక్ష అని చెప్పాడు. దానికి నువ్వేమంటావు? అది కరెక్ట్ అనిపిస్తుంది. అయితే ఇది అంటే వాళ్ళు చేసిందంతా వాళ్ళు పెట్టి టెస్టులు ఎగ్జామ్లు అన్నీ ఓకే, కానీ ఆ మాటలు మాట్లాడడం బిందు మాధవి అడిగిన మాట అయితే బాగలేదు. అది మన ఉప్పల బాలుని చాలా మంది అంటున్నారు, ఇక్కడ ముగ్గురు దగ్గర మాట్లాడిన మాటలోనే పడకపోతే నువ్వు హౌస్కి వెళ్ళిన తర్వాత 20 మందితో ఫైట్ చేయాలి, అవును, నువ్వు ఎలా ఉంటుంది నీ మైండ్ అనేది అంటున్నారు. మరి దానికి అది కరెక్టే, ఓకే, రైట్, అంతా బాగానే ఉంది. కానీ ఇది హడ్ చేసే మాటలైతే వాళ్ళు మాట్లాడక కదా, లోపల హడ్ చేయరు కదా. అది కరెక్టే. అందుకంటే అది కూడా బిగ్ బాస్ హలో ఉప్పల బాలుకి ఉన్న పేరు దానికి సరిపోద్ది, బిగ్ బాస్కి వెళ్ళే అంత అవసరం లేదు అని చాలా మంది అంటున్నారు. అవును, నువ్వేమంటావు? ఉప్పల బాలు నాకెందుకు కరెక్ట్ అనిపిస్తుంది. అతను బిగ్ బాస్ పోవాలి, అతను ఆయన కష్టపడుతున్నాడు. మరి మిగతా వాళ్ళకి కూడా వస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు లాస్ట్ టైం బిగ్ బాస్లో కానీ అంత ముందు కానీ అందరి పరిస్థితి బాగున్న వాళ్ళే పోతున్నారు దాంట్లోకి. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అయితే లేకుండా పోతుంది. ఎంతసేపు ఇప్పుడు అగ్ని పరీక్షలు కూడా ఏమని అడిగారు, నీకు ఎంతెంత డబ్బులు ఉన్నాయి, నీకు ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ వల్ల కాదు, ఫేమస్ అయిపోతావు, తర్వాత డబ్బులు ఉండవు, నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఇంత ముందు కళ్యాణ్ నార్మల్ గా వచ్చాడు, అవును, ఆయన విన్ చేసాం మనం, అవును. మరి అంటే వాళ్ళు అతనేమో విన్ చేయాల, అతనేమో మనమే విన్ చేయాలి. అతను బాగా ఓట్లు వేసాం అంతే, బాగా ఆడితేనే ఓట్లు వేస్తున్నాం. కానీ ఎట పడితే అట చేసి ఏదంటే అది మాట్లాడితే ఓట్లేరు ఎవరు. మళ్ళీ పెద్ద యాక్టర్లు ఉన్నారు. అంతెందుకు జడ్జిగా ఉన్న నవదీప్ గారే గెలవలు. అతను కారణం ఏంది? ఆట బాగలేదు, మాట్లాడే తీరు బాగలేదు. కాబట్టి అతను ఓడిపోయాడంటే కారణం ఏంది? అదే. ఇంకా ఆయన ఆట బాగాడలా అంతే, ఆట బాగాడు ఓటేస్తారు జనాలు. ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే, ఎంత పెద్ద సినిమా యాక్టర్ అయినా సరే, ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే, ఎంత పెద్ద పేరున్నా సరే, బిగ్ బాస్లో పోయి బాగా ఆడితేనే ఓట్లు వేస్తారు తప్ప బాగా ఆడకపోతే ఓట్లు వేయరు అంతే. సరే, ఇప్పుడు ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అంటావు? ఈ సీజన్ అయితే దశ అవతారం అంటున్నారు కాబట్టి ఒక్కొక్కరు ఉంటాయి అవతారాలు. ఒకడు పులి అవతారం, ఒకడు పిల్లి అవతారం, ఒకడు కుక్క అవతారం, నక్క అవతారం, ఎత్తనే ఏ అవతారం ఎత్తనైతే ఎవరిని అదే చూద్దాం. వాళ్ళు ఏ అవతారాలు ఎత్తారు చూద్దాం. నేను చేసిన, నాకు అది రాలా. నేను అగ్ని పరీక్ష చేసిన, రాలా నాకు అది. అంటే రాలేదంటే ఏమని అర్థం? ఈడు చేతకనుడు, ఈడు సెట్టుగాడు, దానికి అర్థం అదే అంతే. అంటే నాలో ఏ టాలెంట్ లేదు కాబట్టి నాకు ఇవ్వాలా, అదే టాలెంట్ ఉంటే ఇస్తారేమో. అలాగని ఇప్పుడు నాకు టాలెంట్ రాలేదని, నాకు ఆ బిగ్ బాస్లో ఛాన్స్ రాలేదని, అగ్ని పరీక్షలో ఛాన్స్ రాలేదని దీక్షలు చేయడం, నిరాహార దీక్షలు చేయడం అది రాంగ్. అది అట్లా చేయను కదా. సరే మనోడు ఏదో చేసాడు పాపం, అతను ఏదో, కాబట్టి హెల్ప్ చేసాం అంతే, ఇంకేం లేదు.